హాయ్ లోండి రోటీస్ చేసుకుందాం. సో ఇక్కడ పిండిని అయితే మంచిగా కలిపేసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. అంటే మొత్తాన్ని అయితే కలిపేద్దామండి ఒకసారి. సో మొత్తం కలిపేసాక మళ్ళీ చూపిస్తా. సో ఇక్కడ చూసారు కదా నేను ఎంత మంచిగా కలిపేసుకున్నాను. సో పరాఠాస్ కోసం ఉంది. సో ఇంత సాఫ్ట్గా అయితే ఆటా ఉండాలి. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది, చూస్తే కనిపిస్తుంది కదా. సో ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలి. సో మొత్తానికి ఒకసారి అయితే కలిపేసుకొని చేసుకున్నాను. సో నేను ఇలా అయితే 2 డిఫరెంట్ సెక్షన్స్లో తీసుకున్నాను. సో నాకు ఇందులో 10 చపాతీస్ కావాలని చెప్పి నేనైతే తీసుకున్నాను. సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. సో ఇందులో నేను కొంచెం డ్రై ఆటా అయితే తీసుకుంటున్నా. తీసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకుందాం పెద్ద రోటీలాగా. అండ్ ఐల్ షో యూ. నేనైతే పెద్దగా ఒక్కటైతే రోల్ చేసుకున్నాను. సో ఇలా ఫింగర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో మీకు కావాలనుకుంటే గీ అప్లై చేసుకోవచ్చు అండి, లేకపోతే డాల్డా కావాలంటే డాల్డా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. సో మంచిగా ఆయిల్ని అయితే అప్లై చేద్దాం ఇందులో. సో మొత్తానికి మంచిగా అయితే అప్లై చేసుకున్నాను, చూసారు కదా. కొంచెం డ్రై పౌడర్ని డస్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మంచిగా అయితే రోల్ చేసేసుకుందాము. నేను మొత్తం రోల్ చేశాక అయితే చూపిస్తాను. సో మొత్తానికి రోల్ అయితే ఇలా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో షేప్స్ అనేవి కట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఇలా షేప్స్లో అయితే కట్ చేసేసుకుందామండి. ఇలా అయితే షేప్స్లో కట్ చేసేసుకుందాము. రోటీస్ని అయితే రోల్ చేసేసుకుంటున్నాము. ఇక్కడ ఇది పెట్టేసి స్టవ్ అయితే తవా పెట్టేసుకుంటాం. ఇక్కడ అది వేడవుతుంది, అక్కడ చపాతీస్ కూడా రెడీ అయితే అయిపోతున్నాయి. సో ఇలా అయితే రోల్ చేసుకుంటాం మేము. సో ఇలా అయితే రోల్ చేసుకుంటాము. దీనికి ఏంటంటే మేము మధ్యలో ప్రెషర్ పెట్టమండి, కార్నర్స్ అనేవి రోల్ చేసుకుంటూ వస్తాము. మిడిల్లో ప్రెషర్ పెట్టేస్తే ఏమవుతుందంటే చపాతీ అనేది విరిగిపోతుంది. సో కార్నర్స్లో ప్రెషర్ పెట్టుకుంటూ అయితే రోల్ చేసుకోవాలి. పెనం అయితే హీట్ అయిపోయింది. సో చపాతీస్ అయితే వేసేసుకుందాము. సో ఫ్లిప్ చేసుకున్నాము. సో ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకుందాము. సో బిట్వీన్ ఇలా రబ్ చేస్తూ అప్లై చేస్తే ఆయిల్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రోటీస్ది. సో చూసారు కదా ఎలా లేయర్స్తో ఎంత మంచిగా వస్తుందో. చూసారు కదండి ఎంత యమ్మీగా కనిపిస్తుంది చపాతీ. ఇప్పుడు ఇది లైట్ కాలింది కదా, ఇప్పుడైతే ఫ్లిప్ చేసేసుకుందాము. సో ఇక్కడ ఆయిల్ వేసేసుకొని మంచిగా రబ్ చేస్తూ అయితే చపాతీని అయితే మేము కాల్చుకోవాలి. చూసారా ఎంత మంచిగా చపాతీ అనేది అవుతుందో.